అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నాగావళి రుచులు. మరి ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే ధనుర్మాసం యొక్క విశిష్టతను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. మరి అంతకన్నా ముందు ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వలన ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ధనుర్మాసం సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడాన్నే ధనస్సంక్రమణం అని, ఆ నెల రోజులని ధనుర్మాసం అని అంటారని చెప్పుకున్నాం కదండి. అయితే ధనుర్మాసం ప్రారంభం ఎప్పుడు అని అంటే డిసెంబర్ 17 ప్రారంభమవుతుంది. అంటే డిసెంబర్ 16 అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2:34 ధనస్సంక్రమణం జరుగుతుందన్నమాట. అప్పుడు ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించి ధనుర్మాసం ప్రారంభమయ్యి జనవరి 14 గోదాదేవి కళ్యాణంతో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. సూర్యుడు తిరిగి మకర రాశిలో ప్రవేశం చేసే సంక్రాంతి పండగ ముందు రోజు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ ధనుర్మాసం ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో అంటే తెల్లవారుజామున అలాగే సాయంత్రం వేళ ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్పక లభిస్తుంది. విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసిన ప్రసాదాన్ని పిల్లలకు పంచుతూ ఉంటారు. దీనినే బాలభోగం అని పిలుస్తారు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ఈ ధనుర్మాసం నెల రోజులు కూడాను ఆ శ్రీ మహావిష్ణువు వ్రతాన్ని చేపట్టి స్వామివారిని కీర్తించింది. అయితే ధనుర్మాసంలో ఆండాళ్ళ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, అలాగే స్వామివారికి నివేదనలు మొదలైనవి చేస్తూ ఉంటారు. తిరుమలలో అయితే ధనుర్మాసం నెల రోజులు కూడాను తెల్లవారుజామున సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. సాక్షాత్తు ఆ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాళ్ళు రచించిన ప్రబంధమే తిరుప్పావై. తిరుప్పావై అంటే తిరు అనగా పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావైగా సులభమైన రీతిలో గోదాదేవి నోట వెలువడ్డాయని, ఆ శ్రీ మహావిష్ణువు పాదపద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలని చెప్పబడింది. ఈ మాసంలో ఆ శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా నివేదన చేస్తారు. తర్వాతి 15 రోజులు దధ్యోజనాన్ని నివేదన చేస్తారు. పెళ్ళీడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసుకొని గొబ్బిళ్లతో అలంకరించుకుని పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. సాక్షాత్తు ఆ భూదేవి అవతారమూర్తి అయినటువంటి గోదాదేవి కూడా మార్గళి వ్రతం పేరుతో ఆ శ్రీ మహావిష్ణువును ధనుర్మాసం అంతా పూజించి ఆ రంగనాథ స్వామిని వివాహం చేసుకుంది. ఈ ధనుర్మాస వ్రతాన్ని మొదటగా ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లుగా పురాణ కథనం. ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ ధనుర్మాసంలో విష్ణు పారాయణలతో దేవాలయాలన్నీ కూడాను భక్తులతో మారుమోగుతూ ఉంటాయి. ఓకేనండి, మరి విన్నారుగా ధనుర్మాసం ప్రారంభం, అలాగే ధనుర్మాసం విశిష్టత. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.